తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుంది. దీంతో రేషన్ షాపులన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 1 నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే జనాలు ఎక్కువగా ఉండడంతో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి చాలా రేషన్ దుకాణాలు ఎదురవుతుందని చెబుతున్నారు. ఈ నెలలో 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు రేషన్ షాప్ ముందు క్యూ కట్టారు. రోజు పొద్దున్నే 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలు తెరిచి ఉంచుతారు. ఈ మేరకు సివిల్ సప్లైస్ విభాగం ఉత్తర్వులు జారీ చేస్తుంది. గతంలో నెలకొకసారి బియ్యం పంపిణీ చేసేవారు. ఈసారి మాత్రం జూన్, జూలై, ఆగస్టు నెలలో ఇవ్వాల్సిన సన్న బియ్యాన్ని ఒకేసారి ఇస్తున్నారు. జూన్ నెలలోనే అన్ని రేషన్ షాపులకు ఓపెన్ చేసేలా ఉంటాయి. ఇక వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. జూన్ తర్వాత సన్న బియ్యం పంపిణీ తిరిగి సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన 3 months రేషన్ ఒకే నెలలో ఇవ్వడం మేము జూన్లో స్టార్ట్ చేసాము. మార్నింగ్ 8 to 1 వరకు ఇస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ 5 to 9:30, 10 అవుతుంది. 3 months రైస్ అందరు కస్టమర్స్ తీసుకుంటున్నారు. రష్ ఎక్కువ ఉన్నప్పటికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మేము మంచి సర్వీస్ చేసి అందరికీ 3 months రేషన్ ఇస్తున్నాము. ఇది 1st నుంచి 30th వరకు జూన్లో జూన్, జూలై, ఆగస్ట్ మంత్ రేషన్ ఇచ్చేస్తున్నాము. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఆఫీస్ వాళ్ళు వచ్చి మేము ఫోన్ చేయగానే వచ్చి వాళ్ళు కరెక్షన్ చేస్తున్నారు. ప్రాబ్లం లేదు, బట్ కొంచెం జనాలు ఎక్కువ ఉండడం వల్ల లేట్ అవుతుంది అంతే. మాకు రేషన్ మీద 3 నెలల బియ్యం మంచిగానే ఇస్తుండ్రమ్మా. మాకేం కొదవలేదు. మేము అందరం వచ్చి తీసుకుంటున్నాము. చాలా మంది వస్తున్నారు. అందరికి ఇచ్చి పంపుతున్నారు. ఎవరికి ఖాళీగా పంపుతలేరు. అది సంతకం పెట్టేటప్పుడే 5 అవుతుందమ్మా. జ్వరం ఉంటారు కొంచెం. అదే ఇంకేనా బియ్యం అంతా మాకు ఇక్కడ బాగా ఇస్తారు. 3 months కూడా బాగా ఇచ్చారు. ఇప్పుడే వచ్చాము, లైన్ నిలబడ్డాము. బాగానే ఇస్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు. రేషన్ షాపుల వద్ద బియ్యం తీసుకోవడం కోసం ప్రజలు క్యూ కట్టారు. రేషన్ కార్డు నెంబర్ ఎంట్రీ చేసి పెట్టే సమయంలో సాఫ్ట్వేర్లో ఎర్రర్ రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీలర్లు కూడా వెంటనే సరిచేసి పంపిణీలు చేస్తున్నామని చెప్తున్నారు. గతంలో నెలకొకసారి ఇచ్చే రేషన్ బియ్యం ఇప్పుడు 3 నెలలకు సరిపడా ఒకేసారి ఇస్తుండడంతో రేషన్ షాపులన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఇటు జనాలు ఎక్కువగా కావడంతో ఈ నెలంతా రేషన్ షాప్ ఓపెన్గానే ఉంటుందని, దాంతోపాటు చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయని రేషన్ డీలర్లు చెబుతున్నారు. విడుదల గోవర్ధన్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.